సార్ చక్రవర్తి గారు, ఇప్పుడు అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు కంప్లీట్ అయిపోయి 2 ఏళ్ళుగా ఇంకా 3 ఏళ్ళు మహా అంటే 3.5 సంవత్సరం మీద ఉన్నది. అమరావతి నిర్మాణాలు కానీ మనకి ఏదైతే రాజధానికి ఉంటామో అంత ఫాస్ట్ మూవ్మెంట్ అనిపించట్లేదు. అమరావతి క్యాపిటల్ అనేది చంద్రబాబు నాయుడుకి ఒక పొలిటికల్ లేదంటే ఎలక్షన్ స్లోగన్గా మారిపోతుంది అనుకోవచ్చు. అమరావతి ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైతే చాలా పెద్ద దెబ్బ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మామూలు దగ్గర కాదు. ఎస్పెషల్లీ మీకు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు అటుపక్క కోస్తా ప్రాంతంలో చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. కానీ నేను అమరావతి మీద ఇంకా ఆప్టిమిస్టిక్. కారణం ఏంటంటే అమరావతి కొంత ఆర్థిక వనరులు సమకూర్చారు. అమరావతి నిర్మించే ప్రదేశం కొంచెం వర్షాలు వచ్చినప్పుడు పనికి అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం వర్షాలు మీరు చూస్తూనే ఉన్నారుగా. అసలు ఈ టైంలో వర్షాలు పడటం మనం ఎప్పుడు చూడం. సో విపరీతంగా పడుతున్నాయి. కాకపోతే డిసెంబర్ నుంచి జనవరి నుంచి కొంచెం పని స్పీడ్ అందుకుంటుందని ఆశిస్తున్నాను. దాంతోపాటు కొంచెం కొన్ని తప్పుడు విధానాలు కూడా ఉన్నాయి. అమరావతి సెకండ్ ఫేజ్ అని మళ్ళీ అక్కడ భూమి సేకరించాలనేది కొంచెం డిస్ట్రాక్షన్. ఉన్నది పూర్తి చేసుకొని రెండో దానికి వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ కడతాం, ఇంకో 4,000 ఎకరాలు, ఇంకో 5,000 ఎకరాలు, ఈ రకమైన ఏమిటంటే అసలుది పక్కన పెట్టి కొసర మీద ఎక్కువ దృష్టి పెట్టాం. అది కొంచెం మార్చుకుంటే మంచిది. బట్ 3.5 సంవత్సరాలు ఈజ్ గుడ్ ఎనఫ్ టైం. ఇప్పుడు ప్లానింగ్ అవన్నీ చేసుకొని చేస్తే బాగానే ఉంటుంది. బట్ కొంత స్లో డౌన్ అయిన మాట వాస్తవమే. కానీ నేనేమీ గివప్ కొట్టలేదు. అమరావతి ఐ థింక్ విల్ మూవ్ ఫార్వర్డ్. సార్ 2029 నెక్స్ట్ మనకు రాబోయే ఎన్నికలు. 2029 ఎన్నికల లోపే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని గారిని మామూలుగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఆయన రాజకీయాల నుంచి ఆయన ఏది వెనకుండి నడిపిస్తాడనే ఒక టాక్ నడుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల ఎక్కడ ఢిల్లీలో కావచ్చు, వివిధ దేశాల్లో పర్యటనలు కావచ్చు, లోకేష్ గారు బాగా యాక్టివ్గా కనిపిస్తున్నారు. అంటే ప్రభుత్వంలో కీ రోలు, తర్వాత పార్టీ పరంగా కీ రోలు, ఎక్కువ ఇనిషియేషన్ చూడండి. మామూలుగా ప్రాజెక్టుల కోసం వెళ్ళడం అంతా ఇది. మీకేమనిపిస్తుంది? సహజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగే వయసే కానీ తరిగే వయసు కాదు కదా. ఐ మీన్ లోకేష్ గారు ఈజ్ సీన్ యాజ్ హిజ్ హెయిర్, అంటే ఆయన వారసుడు. కాబట్టి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది నా అభిప్రాయంలో. బట్ అట్ ద సేమ్ టైం హీ హాజ్ పొలిటికల్లీ విదిన్ వాళ్ళ ఓటింగ్ సెగ్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అనదర్ ఫోర్స్ దట్ హీ నీడ్స్ టు డీల్ విత్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ ఈరోజు పూర్తిగా ఒక కులపరమైన ముద్ర ఓడిపడింది. దాన్ని ఆయన బ్రాడన్ చేసుకోవాలి. సో వాళ్ళిద్దరి మధ్య కొంత ఉంటుంది ఫ్రిక్షన్. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ విల్ ప్లే అవుట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి రెండిటి పట్ల ప్రజల్లో కొంత అసహనం ఉంది. కాబట్టి ఐ డోంట్ నో, రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతాయి 29లో. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇట్ విల్ బీ బిట్వీన్ అక్కడ ఒక పక్క వైసీపీ ఉంటుంది, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో చాలా కష్టం. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం చాలా నేను రాజకీయ పండితుడిని కాదు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు మాట్లాడతారు. బట్ నా వ్యాంటేజ్ పాయింట్ అంటే నేను చూసే దగ్గర చూస్తే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. బట్ అంటే లోకేష్ని ప్రొజెక్ట్ చేయటం అవసరం, తప్పదు. అంటే తెలుగుదేశం పార్టీలో ఈరోజు చంద్రబాబు గారి నాయకుడు, ఆయన వారసుడు ఈయన. అండ్ చంద్రబాబు నాయుడు గారు వయసు మీద పడుతుంది కాబట్టి తప్పకుండా ప్రాజెక్ట్ చేయాలి, తప్పదు. అండ్ ఆయన 2029 ముందే ముఖ్యమంత్రిని చేసినా కూడా ఆశ్చర్యపోను నేను. ఐ వుడ్ థింక్ ఇట్ విల్ బి రైట్, అంటే సరైన మూవ్ నన్ను అడిగితే. బికాస్ యూఆర్ ప్రొజెక్టింగ్ ఒక పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయగలిగితే దాని మించింది లేదు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.